డెవాప్స్ అంటే మనకి సింపుల్‌గా డెవ్ అండ్ ఆప్స్ అనమాట. ఇక్కడ డెవ్ అంటే డెవలపర్ అని, ఆప్స్ అంటే ఆపరేషన్స్ అని మీనింగ్. సో, ఈ డెవలపర్ అనేవాడు మనకి ఏం చేస్తాడంటే కోడ్స్ మాత్రమే రాస్తాడు. అలాగే ఆపరేషన్స్ అనేవాడు మనకి సర్వర్స్‌ని మేనేజ్ చేస్తాడనమాట. సో, ఇప్పుడు వీళ్ళిద్దరిని కంబైన్ చేస్తేనే మనకి డెవాప్స్ అనమాట. సో, ఇక్కడ డెఫినిషన్ చూస్తే ఈ డెవలపర్ అనేవాడు, ఈ ఆపరేషన్స్ అనేవాడు ఒక టీమ్‌గా ఫార్మ్ అయ్యి కలిసి వర్క్ చేసి మనకి సాఫ్ట్‌వేర్ అనేది బిల్డ్ చేస్తారు. అలాగే సాఫ్ట్‌వేర్ అనేది టెస్ట్ చేస్తారు. అలాగే సాఫ్ట్‌వేర్ అనేది డెవలప్ అండ్ మెయింటైన్ కూడా చేస్తారనమాట. సో, ఇలాగ సాఫ్ట్‌వేర్ డెవలప్ అండ్ మెయింటైన్ చేసి, ఆ సాఫ్ట్‌వేర్ అనేది ఫాస్ట్‌గా అండ్ మోర్ రిలయబుల్‌గా ఉండేలా చూస్తారనమాట. సో, ఇప్పుడు ఈ డెవాప్స్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే, ఇది మనకి సాఫ్ట్‌వేర్‌ని ఫాస్ట్‌గా డెలివరీ చేస్తది. అలాగే సాఫ్ట్‌వేర్‌లో తక్కువ ఎర్రర్స్ ఉండేలా చూస్తది. అలాగే సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ అనేవి ఎక్కడ కూడా క్రాష్ అవ్వకుండా స్టేబుల్‌గా ఉండేలా చూస్తదనమాట. సో, ఇది డెవాప్స్ యొక్క మెయిన్ గోల్. ఇప్పుడు మనం ఈ డెవాప్స్‌ని ఎక్కడ వాడతారో ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాము. సో, ఈ డెవాప్స్‌ని మనం స్విగ్గీ ఆర్ జొమాటో యాప్స్‌లోని ఆర్ ఎనీ అదర్ యాప్స్‌లోనైతే మనం ఈ డెవాప్స్ అనేది యూజ్ చేస్తాము. సో, ఎలాగంటే ఫెస్టివల్ టైమ్స్‌లో కొన్ని ఆఫర్స్ అనేవి పెడతారు గదా! సో, మనకక్కడ ఆఫర్స్ అనే ఒక ఫీచర్ అనేది కనబడుతది కదా! యాప్స్ ఓపెన్ చేసినప్పుడు. ఫ్లాట్ 50% డిస్కౌంట్, 60% డిస్కౌంట్ అని. సో, ఇలాగా మనకి యాప్ అనేది అప్‌డేట్ చేయకుండా, యాప్‌ని మనం ఏం చేయకుండా యాప్‌లో దానంతటికి అదే ఆఫర్స్ అనే ఒక ఆప్షన్ అనేది ఇన్‌బిల్ట్‌గా వస్తుందనమాట. సో, అలా రావడం కోసం ఫస్ట్ డెవలపర్ అనేవాడు కోడ్ రాసి ఆఫర్స్ అని ఒక ఫీచర్‌ని క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ డెవాప్స్ ఇంజినీర్ ఏం చేస్తాడంటే, ఆ రాసిన కోడ్‌ని ఫస్ట్ టెస్ట్ చేస్తాడు. టెస్ట్ చేసిన తర్వాత ఆ కోడ్‌ని మనకి సర్వర్‌లోకి డిప్లాయ్ చేస్తాడనమాట. ఆ డిప్లాయ్ చేసినప్పుడు మనకి ఆ యాప్ అనేది ఎక్కడ కూడా క్లోజ్ అవ్వకుండా లేదా ఆ యాప్ యొక్క సర్వర్స్ అనేవి డౌన్ అవ్వకుండా మానిటర్ అనేది చేస్తాడనమాట. ఒకవేళ ఈ కోడ్ డిప్లాయ్ అయినప్పుడు మనకి ఏదైనా సర్వర్స్ కానీ డౌన్ అయితే సో, దాన్ని బ్యాకప్ చేస్తాడనమాట. సో, ఇలాగా ఒక ఫీచర్ అనేది యాడ్ చేసినప్పుడు యాప్స్‌లోని మనకి ఎటువంటి అప్‌డేట్ అవసరం లేకుండా ఈ డెవాప్స్ ఇంజినీర్ అనేవాడు ఎక్కడ కూడా ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉండేలా చేస్తాడనమాట. సో, మనము డెవాప్స్ నేర్చుకుంటే ఈ జాబ్స్ అన్నిటికి కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంకా డెవాప్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోస్‌లో డెవాప్స్ ఎలా నేర్చుకోవాలని ఫ్రీ యూట్యూబ్ చానెల్స్ అండ్ రిసోర్సెస్ చెప్తాను. మన పేజ్‌ని ఫాలో చేసుకోండి.